Good morning YouTube, welcome back to the channel once again. Welcome back to another vlog. First time బెడ్ పైన నేను స్టార్ట్ చేస్తున్నాను కదా. డైలీ ఎవ్రీ టైం అంటే వ్లాగ్ స్టార్ట్ చేసిన ప్రతిసారి బయటను కార్లను లేకపోతే సయ్యద్ అన్న స్టూడియోలను కుమార్ అన్న గ్యారేజ్లను ఇక్కడ కార్ వర్క్ షాప్ ఉంటే అక్కడ ఇంకా రికవర్ కాలేదు, అవ్వట్లేదు అసలు. బ్యాక్ టు టాపిక్. సో బేసిక్గా ఎక్కడ పడితే అక్కడ నేను అంటే నార్మల్గా ఇక్కడ ఈ ప్లేసెస్లో నేను వీడియో స్టార్ట్ చేస్తుండే. ఈరోజు డైరెక్ట్ బెడ్ మీద స్టార్ట్ చేస్తున్నా అంటే అర్థం చేసుకోండి. సో థంబ్నెయిల్లో చూసుంటారు ఆల్రెడీ, మోగుతూనే ఉన్నాయి. బర్త్డే ఇవాళ నాది. సో ఈ స్పెషల్ డే చాలామంది నాకు అంటే మీరందరూ చాలామంది సబ్స్క్రైబర్స్ కమెంట్ చేసి డైలీ వ్లాగ్స్ పెట్టండి. నా డైలీ రొటీన్ ఎంత బోరింగ్ ఉంటుంది అనేది నా స్పెషల్ డే రోజు చూపిస్తాను మీకు. సో స్పెషల్ డే రోజు స్పెషల్గా ఉంటుంది కదా అని చెప్పేసి అనుకుంటారు కదా. సో ఎంత రొటీన్ ఉంటుందో చూడండి. సో ఏంటంటే లాస్ట్ ఇయర్ ఈ టైం వరకు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year కాలేదనుకో. సో ఆల్మోస్ట్ ఒక 8 monthsకి ఎక్కువ అయిపోయింది, 10 months దాకా అవుతుంది. 2222 సబ్స్క్రైబర్స్ అండి. 2222 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మంచి స్ట్రాంగ్ ఫ్యామిలీ, మంచి సపోర్టింగ్ ఫ్యామిలీ. సో ఇదైతే చాలా నాకు మంచిగా అనిపిస్తుంది. సో టైం కూడా ఆల్మోస్ట్ 8:15 అవుతుంది. మోగుతూనే ఉన్నాయి ఒకటి మెసేజ్లు, ట్యాగులు, అది ఇది. సో 8:15 అవుతుంది. ఫటాఫట్ లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి గుడికి వెళ్ళేసి ఇంట్లో మమ్మీ డాడీ బ్లెస్సింగ్ తీసేసుకొని డే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఈరోజు డే మొత్తం చూపిస్తాను మీకు. వీళ్ళుంటే మ్యాక్సిమం నైట్ వరకు చాలా. యాక్చువల్లీ చెప్పడం ఇంకోటి మర్చిపోయినా, ఇవాళ మా ఫ్రెండ్ అదే నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ ఒక అబ్బాయిది, అదే శివ అని నా ఫ్రెండ్. సో వాడిది మ్యారేజ్ ఇవాళ. సో వాడు అప్పుడే అన్నాడు మ్యారేజ్ ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడే, అరే నీ బర్త్డే అని తెలుసు నాకు, ఇక్కడ అయినా సరే రా చూడు, ఒక 2 hours స్పెండ్ చెయ్యి నీ బర్త్డే రోజు అని చెప్పేసి అన్నాడు. ఆడ కూడా లేదు, అది లోపల విలేజ్లో పెట్టుకున్నాడు. అబ్దుల్లాపూర్ పెట్టాలి, చాలా దూరం. వాడు ఉండే ఇక్కడనే నాగోలు, కానీ వాళ్ళ అదే పెళ్ళి కూతురు వాళ్ళ సైడ్, వాళ్ళ అటు సైడు. సో వెళ్ళాం ఈరోజు, అది కూడా కవర్ చేద్దాము. చూద్దాం ఇంకా ఎట్లయితుందో. ఇంకా నాకు కూడా ఎక్సైటెడ్గానే ఉన్నా. ఫస్ట్ టైం నా బర్త్డే ఇట్లా వీడియో రూపంలో డే మొత్తం రికార్డ్ చేసుకొని నాకు యూట్యూబ్లో పెట్టుకుంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసుకోవడానికి కూడా వస్తుందని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. చలో ఇంకా చాలా లేట్ అయిపోయింది. ఫటాఫట్ లిస్ట్ ఫ్రెష్ అవ్వాలి. ఫైనలీ స్నానం కూడా అయిపోయింది. మెస్సీ ఉంది జుట్టంతా. ఇక ఫటాఫట్ రెడీ అయ్యి ఇక బ్రేక్ఫాస్ట్ చేసేసి మమ్మీ డాడీ వాళ్ళతో బ్లెస్సింగ్ తీసుకొని ఇక మనం బయటికి వెళ్దాం. ఇక చలో. సో ఫైనలీ ఇవాళ అవుట్ఫిట్ నాది ఇది. సో అంతా కొత్త ఉంది నాకైతే. చలో ఆల్మోస్ట్ నేను కూడా రెడీ అయిపోయినా. బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా బయలుదేరడం. ఇక బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్ కూడా లోపలికి తెప్పించుకున్నా. టైం అవుతుంది, ఇంకా రెడీ అవుతూ తిందామని చెప్పేసి ఇంకా లోపల తెప్పించేసుకున్నా. చాలా ఇక కానిచ్చేసి ఇక స్టార్ట్ అవుదాం. ఫైనల్ పూజ కూడా చేసేసిన, చాలా రోజుల తర్వాత పూజ చేసిన. చలో కథం ఇంకా జరుగుట్టుకు. అయ్యో ఇటు ఇల్లుగాడు వచ్చిండు. నిన్న మీటప్లో ఎంతమంది అడిగారు తెలుసా అసలు. రేపు గుడిగారి నీకు ఫ్యాన్స్ ఉన్నారా? ఫ్యాన్స్ ఎంతమంది తెలుసారా నీకు? తెలుసా నీకు? హాయ్ చెప్పు, హాయ్. ఫ్లయింగ్ కిసి. వీడి ఇంట్లో కంటే మా ఇంట్లోనే ఎక్కువ ఉంటాడు. అరే ఏముంది బే, కెమెరా రికార్డింగ్ చేస్తున్నారా వీడియో? పిల్లమ్మ హాయ్ చెప్పు. వీనికి మూడు లేదు, ఇక ఆటలో మునిగిపోయాడు కదా, విన్నాడు. ఇక్కడ సడన్ సర్ప్రైజ్ వచ్చింది. ఇక్కడ నాకంటే ఎక్కువ సర్ప్రైజ్ అయ్యేది ఇగో ఈడు. ఎవరిదిరా రే కేక్? నాది.
నాది కొట్టుకుంటున్నావు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కట్ చేసి ఇవ్వాలి ఇప్పుడు ఫస్ట్ వన్కి తొందరగా అది బాధావని. మస్తుంది రస్మలై కిక్ క్రేజీ. మాతే 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 ఏందిరా అరే మాతే. పో వెళ్ళిపో బయటకు పోతాను. పో 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 మీ మమ్మీ పిలుస్తుందట. పో దాన్ని అట్లా ఇట్లా చేసా. అయ్యా చలో ఇక కేక్ కట్ చేసామా. ఇక గుంజి పడేసిండు కంపు వాడు. ఈడ తిన్నావు కదా. విష్ హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే చెప్పురా. చెప్పు చెప్పు మంచిగా. కిసి కిసి. అమ్మా క్లాప్స్ కొట్టరా. క్లాప్స్ క్లాప్స్. కింద వాడి బొర్లాడుతాడు కంపుగాడు. పెట్టుకో అన్నం కాదు మంచి తిను. చూడు పెట్టినా లోపల నడుస్తూనే ఉంది. మళ్ళీ దీని ముఖం మీద చూస్తాడు. దీన్ని చూస్తాడు. గుండుదానా నువ్వు గుండుదానా అయిపోయిందా. ఏంద్రా ఇది. ఏం తింటున్నావురా. బాబా 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 డాడీకి ఇస్తుండు. దీనిటిల్లో ఇది బర్త్డే ఎవరిది మూర్పు ఎవరిది అని మూతి చూడు. ఏందది. నాకు కానీ కానీ బిజీగా ఉన్నావు. కానీ వాడు దేకని కూడా దేక్తలేడు నన్ను అసలు. అయ్యా అది ఓడి దూరుతాడు ఇప్పుడు. ఓడి దూరుతాడు. జోకర్ ఇది ఎందుకు. కింద పడ్డదిరా అది. అరే నువ్వే వాడేసుకున్నావు. జంజు గింజు కాదు. తిను. బాగుందా బాగుందా టిలో. అమ్మ ఈడ కూడా. వేదిగాడు వాడు పంతులు గెటప్లు ఉన్నాడు. సో ఫైనలీ కార్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. కార్లో కూర్చున్నా. చెమట అప్పుడే కార్ వామప్ అయిపోయే వరకు బాయ్స్ అయితే రెడీ ఉన్నారు. ప్రభాకర్ గారు వినయ్ గారు. అంటే బేసిక్గా మన కార్లో ముగ్గురమే పోతున్నాము. మిగతా బాయ్స్ అందరూ డైరెక్ట్ ఫంక్షన్ హాల్లో కలుస్తా అన్నారు. ఇప్పుడైతే ఇది అప్డేట్. మా చోటుగాడు చూసిన టీటీ మస్తు క్యూట్ ఉంది. కానీ ఇది సుమన్ బ్రో థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా క్యూట్ ఉంది. బాగా నచ్చింది నాకు. సో చలో స్టార్ట్ అయిపోదాము. ఇది వార్మప్ అయ్యిందని కాలేదు ఇంకా. చలో కాగానే స్టార్ట్ అయిపోతాను నేను ఇంకా. చలో ఫైనల్లీ మా ప్రభాకర్ గారిని ఇంటికాడికి కూడా వచ్చేసినాం. వాడు కూడా బయటికి వచ్చిండు. మీట్ మిస్టర్ ప్రభాకర్. హే ప్రభాకర్ హాయ్ చెప్పు. వినయ్ గారి
చలో జస్ట్ బేక్ కాడిగా చలో డన్. ఇంకో బాయ్ని కూడా పిక్ చేసుకుందాం. మా ఇంకో బాయ్ కూడా వచ్చేసిండు. వినయ్ హాయ్ చెప్పు నా వ్లాగ్కి. ఫస్ట్ టైమా నా వ్లాగ్లో? ఇక వీడైతే వచ్చిండలే ఒకసారి వచ్చి ఈడు ఫస్ట్ టైం. సో వీళ్ళిద్దరు నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్. దాని దెబ్బలు అనుకో. ఇంకా పోదామా ఇక? ఆల్రెడీ పెళ్ళి స్టార్ట్ అయిపోయిందంట. 11 అవుతుంది. నేనే అబ్బా నా సఫారీ నాది కాదులే కానీ ఇప్పుడు. చలో లొకేషన్ పెడదామా? అరే గిఫ్ట్ కొనాలి రా, ఇంక అవసరమా? ఫోటో కోసం తీసుకున్నాం. అచ్చా మనం అరే ఆడ వందొక ఉంటుంది కదా, సెట్ చేద్దాం కదా. కదా ఓకే, డబ్బులు ఖర్చు. చలో ఇక ఏదన్నా గిఫ్ట్ తీసుకుందాం. ఇక మళ్ళీ ఆడ ఏడుస్తాడు ఇక నాకు గిఫ్ట్ తెలియరేంది రా అని. సో ఫైనల్లీ ఆడ ఫంక్షన్ హాల్లో చాలా కష్టపడి చాలా ట్రాఫిక్ తోటి యుద్ధం చేసుకుంటూ వచ్చినాం. ఈడ ఇంకో మా రాకేష్ భాయ్, మా మణికంఠ భాయ్. రాకేష్ భాయ్ అయ్యప్ప మా వాళ్ళకి మీ వాళ్ళు కూడా చూస్తారు భాయ్. నువ్వు స్టైల్గా ఏదో చెప్తాను కదా. సో ఇందాక ఫస్ట్ రాగానే ఎంట్రీ కొట్టంగానే డోర్లోకి రాగానే హాయ్ చెప్పిండు కదా. దాని తర్వాత ఏమన్నాడు, అదంటే బ్లాగ్ పక్క పెట్టాం కానీ ఫోన్ పక్క పెట్టాం. అరే ముందు చెప్పుంటే మంచి స్టైల్ చెప్తున్నాయి కదా రా అన్నాడు. అయితే ఇప్పుడే చెప్పురా మళ్ళీ అని అంటే హాయిరా ఏమొద్దురా అంట. చలో ఇక మనము ఆడనే ఫంక్షన్ హాల్ ముంగట వెళ్ళి యూటర్న్ తీసుకుందాం. ఈ చెట్టు నీడకుందని చెప్పి బాయ్స్ ఆగిరు మన వాళ్ళు. సో కార్ ఇండే పెడదామా లేదా అనేది చూద్దాం, దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. ఇక ఓవర్ది గోపాల్ గోపాల్ భాయ్ అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నువ్వు కూడా వ్లాగ్లో వచ్చేసినావు, వీడియోలో వచ్చేసినావు, యూట్యూబ్ వీడియోలో. అయ్యో ఇప్పుడే తీసుకున్నా, ఇప్పుడే. బూతులు తిట్టకరా రే ప్లీజ్. అరే ఇప్పుడు తీసుకుంటున్నా, నేను ఆల్రెడీ రికార్డింగ్ చేస్తున్నా వీడియో. అతి వద్దురా చాలనేరా, కేక్ తీయకపోయినా నువ్వు వస్తే చాలరా. దా మా గోపాల్ భాయ్ని కూడా పరిచయం చేపిస్తాగా మీకు, వస్తుండు. సూరజ్ భాయ్ కూడా వచ్చేసిండు ఫైనలీ. ఖాళీ మాకి థ్యాంక్ యూ మామ వచ్చినందుకు. అరే వీడియో తీసుకుంటున్నారు. అరే హాయ్ చెప్పు ఆరా పబ్లిక్కి యూట్యూబ్లో. అరే యూట్యూబర్ అయినారా నేను? చాలా మందికి తెలియదు నా బాయ్స్కి యూట్యూబర్ అయినా అని కూడా. ఇట్లుంది నా సిచ్యువేషన్. సో మా డీజే టిల్లు కూడా వచ్చేసిండు, మా శ్రీను గారు. అరే ఉచ్చగొడుతున్నాయి. అరే వ్లాగ్ స్టార్ట్ అయింది బేకరా. వ్లాగ్ లేక రావద్దు అనుకుంటుండ. అరే ఆయరా. అరే రే శ్రీను, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ మామా, థ్యాంక్ యూ మామా. హౌ ఆర్ యూ రే? వచ్చినా ఆరా ఫైనల్ వీనితోటి. రే బర్త్డే అయింది. థ్యాంక్ యూ రా. అరే గట్టి దావాతే పార్టీ లేదా పుష్ప? మొత్తం ఫార్మల్ వేసినరా. నువ్వేమో డీజే టిల్లు. రాధికేదిరా? రాధికేది? రాధికలు. అచ్చా లిల్లీ. ఫైనలీ మా గోపాల్ భాయ్ కూడా వచ్చేసిండు. ఇన్ని రోజులకి. అరే ఎన్ని గంటలు వెయిట్ చేపించినారు? అరే అమ్మ తోడు. అరే ఇది కేక్ పట్టుకొచ్చిండ్రా. అరే దీనికోసం లేట్ అయిందని మాత్రం అనకరా. అందరికి అయ్యప్పా మామా. సారీ స్మార్ట్ రూపాయి 100 రూపాయలు కొట్టమంటే గూగుల్ పే ఇస్తే చూడు ఇంత ఉందా. బంగారం గింగారం ఉంటది జోబులకి 100 రూపాయలు అయింది దగ్గర. అరే ఉందిరా. అరే మన దగ్గర క్యాష్ ఉంది బే. అయిపోయింది. గట్టి మాట్లాడాలి, మా దగ్గర మైక్ లేదు.
చేస్తున్నావు చూడాలి ఇంకా మీ పేరు పెడతా గోపాల్ సరే అదంతా ఆపేసి సోది అది రాదు ఫ్లో వర్కౌట్ అయినప్పుడు ఫ్లోలో వేద్దాం అంతే డన్. సో డే ఈరోజు మార్నింగ్ నుంచి సెకండ్ కేకా అయ్యా అరే నా కారే నారా రే ఆగం అరే బాగుంటుంది వీళ్ళ కోసం తెచ్చిన కేక్ ఏంది ఏ అది కట్ చేయరా కేక్ పైసలు కొడతారా కొట్టు మరి అరే ఇది ఇది వద్దురా అరే ఇదేనా కూర్చొందా ఇది వద్దు స్పార్కిల్ వీడియోలో పనికొస్తా అక్కడదిరా అయ్యా అరే న్యూడిటీ అదేమంటారు 18+ కంటెంట్ అయిపోతుందిరా నాకు కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది డ్రైవర్ మీద 18+ కానీ అది కూడా కావాలి ఇంకా ఛానల్ ఏమైందిరా కన్ఫ్యూజ్డ్ అయింది అయిపోయా ఒకటే వీడియో చూసాను ఒక వీడియో 100 వీడియోలతో ఏందన్నా ఒక వీడియో 100 వీడియోలతో నీ ఛానల్ పేరు ఏముంది కళ్యాణ్ గోపాల్ ఏమొస్తాయి అలా అదే రా నేను ప్రమోషన్ ఇస్తున్నారా నీకు మంచిగా ఏదో ఏది పడితే అది చేస్తాం ఏది ఇప్పుడు ఫుడ్ బ్లాగ్స్ ఉంది ట్రావెల్ బ్లాగ్స్ మనసుకు నచ్చింది చేస్తాం వావ్ వావ్ ఇట్లనే రా ప్రజల్ని నువ్వు అట్లా గ్రాప్ చేసేస్తావు తెలుసురా నాలో ఉన్న టాలెంట్ ఎక్కడో ఉండాల్సిన చెట్ల కింద ఉన్నాను ఇక పోదామా ఇక అనిద్దామా ఇక రాకేష్ భాయ్ తెల్ల బట్టలు వేసుకున్నాను అంటే బర్త్డే ఓడి అని ఇదే కదా క్లారిటీ ఉంటే చాలు నాకు నొక్కు అరే ఇంకా అయితే లేదేంద్రా అవునా మనం బ్రాండెడ్ వేసినాం పేలకపోతే చాలు దూరం జరుగురా అది లేట్ బండి నుంచి అరే సపోర్ట్లు కొట్టుర్రా చికెన్ ఉంటారా ₹1,00,000 సామాన్ తీయరా మేడం 1,00,000 ఏడరా అన్ని పూతలే వస్తున్నాయి నీ అమ్మ వీడియోస్ అలా కూడా పొద్దు నుంచి అదే చూసుడు ఉన్నది గుంజుకోడే ఏ ఇక రారిబే తీసాను వద్దులేరా ఫోన్ వస్తుందిరా ఉండని అరే డాష్ బోర్డ్ లో డిస్ప్లేలో లేదు ఎవరు పెడతా అందుకే నేను తింటున్నాను చికెన్ కూర చిన్న పెడుతుంది హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ అరే టిష్యూలు ఉన్నాయి నా డాష్ బోర్డ్ లో రాకేష్ భాయ్ వద్దురా రాకేష్ భాయ్ నేను తినేయొచ్చిన అని చెప్పిన కేక్ తినుకోవచ్చు ఇస్తున్నా వీడియో లేదా ఆల్మోస్ట్ ఉంది ఫోటో టైం అవుతుందిరా మళ్ళా అందుకే ఓపెన్ చేసిన తిరుపతి ట్రైన్ ఉందిరా తిరుపతి పోతున్నారా ఫోటోలు తీసలే వీడియోలో వెళ్తుంది వీడియోనే బాగాల్సిన వీడియోనే అంతే చిన్న తీసుకునేది పాయింట్ ఎందుకు వద్దు మామ మాటలు వద్దురా రే అరే ఇడుండు అరే కదా హ్యాపీ బర్త్డే
అడ్వాన్స్ ఈవినింగ్ అడ్వాన్స్ రేపు. ఫైనలీ మా మణిభూషణ్ చారి గారు కూడా వచ్చారు. వీడు ఫోటోగ్రాఫర్ యాక్చువల్లీ పెళ్ళికి. అరే ఫోటోలు తీరా అంటే ఈడేం చేస్తున్నారు? అరే పోదాం నాడు అందరం ఇక మమ్మల్ని తీసుకోవడానికి వచ్చిండు. ఇక మా పబ్లిక్ హాయ్ అబ్బా. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఏంది ఛానల్ పేరు చెప్పు. ఛానల్ పేరేంటి? రెడ్ అలర్ట్ 05 రా. రే ఇజ్జత్ దియకరా. రెడ్ అలర్ట్ ని 05 ని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆఫ్టర్ లాంగ్ స్ట్రగుల్స్ మనము ఇప్పుడు లేట్ వస్తుంది. ఫంక్షన్ హాల్లోకి ఎంటర్ అవుతున్నాము. సో పార్కింగ్ చేసేసి మరి సో ఫైనలీ మనము కారు కూడా పార్కింగ్ చేసేసినాం. మనం లోపలికి వెళ్దాం ఇక. శివబాయ్ కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్ మామా. యూట్యూబ్ లో వస్తా చూసుకో. థ్యాంక్ యూ రా. యూట్యూబ్ లో వస్తా చూసుకో. ఫైనలీ మా కన్నాడు కూడా వచ్చేసాడు. కన్నా హాయ్ అబ్బా యూట్యూబ్ లో. ఓకే ఓకే. అరే పొద్దున మళ్ళీ నువ్వు కూడా వస్తావు. అరే ఇంట్రడక్షన్ ఈరా. అరే సరే పానే కదా. సో ఫైనలీ ఆల్మోస్ట్ 4:30 అవుతుంది. ఆడ మనం ఫుడ్ తినేసి వచ్చినాం కదా, కొంచెం లేట్ అయింది. ఇంకో కేక్ కూడా వచ్చింది. మా కన్నగాడు తెచ్చిండు, ఇందాక చూపించిన కదా. సో వాడు తెచ్చిండు. ఇప్పుడు బాయ్స్ అందరు వస్తారు. కొంచెం నేను కార్లో వచ్చేసిన, చాలా మంది వచ్చారు. ఇక్కడ బైక్స్ పార్క్ చేస్తారు. సో ఫైనలీ మన ఇంకో ఫ్రెండ్ మహేందర్ గాడు వీడు. సో వీడు ఇంకో క్రిమినల్ పార్ట్నర్ అంటారు కదా, వీడే వాడు. హాయ్ చెప్పురా మా వ్లాగ్స్కి, మా సబ్స్క్రైబర్స్కి. సో వీనితో పాటు మనం కేక్ కట్ చేద్దాం రండి గట్టిగా. థ్యాంక్ యూ డార్లింగ్, ఐఎమ్ మిస్సింగ్ యూ సో మచ్. ఈయనే మన బాయ్స్ తోటే. థ్యాంక్ యూ సో మచ్ కన్నా. అవునా పెడుతున్నాం. సో ఫైనలీ మనము 8:40 ఏమో అవుతుంది టైము, చూసుకోవచ్చు. ఓ షర్ట్ టార్చ్ ఆన్ అయింది, ఇక్కడ కనిపిస్తుంది. 8:40 అవుతుంది టైము. ఇప్పుడు మనం చెప్పినాం కదా, అక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి అట్లీస్ట్ 1.5 hour టైం పట్టింది. అక్కడ చిన్న ర్యాపప్ ఉండే, అది కొంచెం చిన్న పార్టీలా ఉండే, అది కంప్లీట్ చేసుకొని ఇంకా 3 కేకులు కోసేసి ఇప్పుడు వచ్చి కారింగో ఇంటి దగ్గర ఇప్పుడే పార్క్ చేసిన. సో ఇది కంప్లీట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కార్ పార్క్ చేసేసి ప్రశాంతంగా ఇప్పుడు 2-wheeler తీసేసుకొని ఇప్పుడు మౌలాలి ఇవ్వాలి. ఇప్పుడు సయ్యద్ అనే దగ్గరికి, అక్కడ కూడా కాల్స్ వస్తున్నాయి. సైదాబాద్ పోవాలి. ఓ ఇక ఏం అర్థం అవుతలేదు. వ్లాగ్ సరే కంటిన్యూ చేస్తా. చలో నేను నైట్ వరకు, నేను ఇంటికి వచ్చి పడుకునే వరకు నేను చూపిస్తాను ఈరోజు మీకు. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేయండి కంటిన్యూ ఇట్లాంటి వ్లాగ్స్ కావాలా వద్దా. ఇట్లాంటి ఫన్ లేదు, మీకు ఫన్ అనిపిస్తే ఓకే, కమెంట్ అయితే చేయండి. సరే డన్, మనమైతే వెళ్ళిపోదాం. ఇంకా 8:40 అవుతుంది. ఫటాఫట్ ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి మనం 2-wheeler తీసుకొని వెళ్ళిపోదాం. ఇంకా చలో ఫైనల్లీ ఏతరు కూడా తీసేసుకున్నాము, బయలుదేరినా. చూద్దాం ఇక ఫస్ట్ సైదాబాద్ పోతానా లేకపోతే మౌలాలి పోతానా అనేది చూద్దాం. ఇక సడన్గా ఈ కాక్పిట్ అయిందా. సో ఇందాక ఇప్పుడే ఆల్ఫా వచ్చిండు. సో తార్నాకలా కలిసిండు. సో డైరెక్ట్ మనము మౌలాలికి వెళ్తున్నాము. సైదాబాద్ అన్నా కదా, అంటే సైదాబాద్ ఆర్ మౌలాలి అని అన్నా కదా. సో తార్నాకకి మౌలాలికి వెళ్ళిపోతున్నా. సో ఆల్ఫా ఏమన్నాడంటే 2-wheeler నేను నడిపిస్తా, కార్ నువ్వు నడిపించుకుంటారా అని చెప్పేసి అన్నాడు. సో డైరెక్ట్ మనం ఈ కాక్పిట్లోకి వచ్చేసినాం ఇంకా GT-TDIలో ఆర్లైన్ కిట్లో. సో ఇది యాక్చువల్లీ దీన్ని ఫుల్ రివ్యూ ఫస్ట్ నుంచి మనం డెలివరీ తీసుకున్న కాడ నుంచి దీన్ని ఏమేమి మోడిఫికేషన్స్ అయినా ఏంది కథ అనేది అంతా ఎంటైర్ ఏమంటారు క్లిప్స్ అని క్యాప్చర్ చేసుకున్నాను. సో అంతా కలిపి ఒక స్టోరీ టెల్లింగ్లా మంచిగా
ప్రాపర్గా వీడియో తీసుకుందామని చెప్పేసి అనుకున్నా. సో చేద్దామని సారీ సో అవన్నీ వీడియోస్ అయితే నా దగ్గర ఉన్నాయి. అంతా కలిపి ఒక మర్జ్ చేసేసి ప్రాపర్ వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఇంకా. సో డైరెక్ట్ మన సయ్యద్ అన్న స్టూడియో దగ్గర కలుసుకుందాం. చలో. సో ఫైనలీ సయ్యద్ అన్న, ఏ హాయ్ బ్రో. నమస్తే. హలో నమస్తే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చలో బండి దిగేద్దాం ఫటాఫట్. సో ఫైనలీ ఇంటికి కూడా వచ్చేసాం. టైం ఆల్మోస్ట్ 1:37 అవుతుంది. లిటరల్గా 1:37, 1:38 అవుతుంది. ఈ టైం అయిందంటే అర్థం చేసుకోండి ఇక. సో ఇంకా యాక్చువల్లీ అక్కడ నుంచి సైదాబాద్ కూడా వెళ్ళిండే. అక్కడ వాళ్ళు కంఫర్టబుల్గా లేకుండా ఇక వీడియో ఏం తీయాలి. సరే అని చెప్పేసి డైరెక్ట్ అది కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసిన. సో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ బ్లాగ్ అయితే. సో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే కమెంట్ చేయండి మీకు ఇలాంటి వ్లాగ్స్ కావాలా వద్దా అనేది. సో మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్, టేక్ కేర్.